ధనాపేక్ష. లవర్స్ ఆఫ్ మనీ, డబ్బుని ప్రేమించేవారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బుంటే చాలు ఏదైనా సాధించవచ్చు అనే ధీమా ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తుంది. క్రైస్తవులను కూడా, సంఘ విశ్వాసులను కూడా. అందుకనే డబ్బు కొరకు దేనినైనా తాకట్లో పెడతాడు, డబ్బు కొరకు దేనినైనా అమ్మేస్తాడు, డబ్బు కొరకు ఆరాధన మానేస్తాడు, డబ్బు కొరకు అన్న లేదు, అక్క లేదు, తమ్ముడు లేదు, నాన్న లేదు, చెల్లి లేదు, అందరినీ తాకట్లో పెట్టేస్తాడు. అవసరమైతే పేగులు బయటికి తీస్తాడు. డబ్బు ప్రపంచాన్ని కుదిపేస్తుంది. డబ్బు ఆత్మీయుడా, శరీరుడా, డబ్బుకి ఏమీ అక్కర్లేదు. ప్రతి వాణిని శరీర సంబంధిగా మార్చేస్తుంది డబ్బు. ఓ భక్తుడు అన్నాడు, మనీ ఈజ్ అన్ గుడ్ సర్వెంట్ బట్ మనీ ఈజ్ అన్ బ్యాడ్ మాస్టర్. డబ్బు నీకు మంచి సేవకుడు, కానీ అదే డబ్బు నీకు చెడ్డ యజమానిగా తయారవుతాడు. డబ్బుని ఎక్కువ ప్రేమిస్తే డబ్బు చెప్పిన మాటను వినాల్సి వస్తుంది. అందుకే మనము డబ్బు కొరకు బ్రతకట్లేదు, యేసయ్య కొరకు బ్రతుకుతున్నాం. మీరు యేసయ్య కొరకు బ్రతకండి, డబ్బు మీ కొరకు బ్రతుకుతుంది. చప్పట్లు కొట్టి దేవుని ఘనపరుస్తామా? హల్లెలూయా. కనుక ఒక ఆత్మీయత, ఒక స్పిరిచువల్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనకి ప్రయారిటీ ఇవ్వకండి. చిన్న చిన్న విషయాలు, చిన్న అసెట్, ఒక కొంచెం డబ్బు, కొంచెం స్వాస్థ్యం, ఆస్తి, వీటి కొరకు మీ ఆత్మీయ జీవితం అమ్ముకోవద్దు. ప్రభు దినములు సమీపిస్తున్నాయి. డబ్బుని ఎక్కువ ప్రేమిస్తే దేవుని రాజ్యం కొరకు నువ్వు ఖర్చు పెట్టలేవు, దేవుని కొరకు ఇవ్వలేవు. డబ్బుని ఎక్కువ ప్రేమిస్తే అందరి క్షేమంను లెక్క చేయవు. నీ కుటుంబం నువ్వే బాగుపడాలనే కోరిక తీవ్రంగా పెరిగిపోతుంది. కనుక ఎదుటి వను లెక్క చేయలేని పరిస్థితికి వస్తుంది. అందుకనే ధనాపేక్ష సమస్తమైన కీడుకు చెప్పండి మూలం. ఇట్స్ అన్ రూట్ ఆఫ్ ఎవ్రీ ఈవిల్. ఒక మాటలో చెప్పాలంటే ధనవంతులు అవ్వండి, బాగా ధనవంతులు అవ్వండి, కానీ మీ కొరకు కాదు, యేసయ్య కొరకు ధనవంతులు అవ్వండి. ఆ మాట యేసయ్య అంటాడు. ఏమన్నాడో తెలుసా? మీ కొరకు మీరు ధనవంతులు కాకండి,